నమస్కారం. రాబోయే కాలం అంతా కూడా పిల్లలకి పరీక్షా కాలం. అంటే 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ నుంచి పీజీ నుంచి ఐఏఎస్, ఐపీఎస్ డిఫరెంట్ పరీక్షలు రాబోయే కాలం ఎదురయ్యిందండి. మొన్న ఒక పేపర్లో నేను ఒక న్యూస్ చదివాను. వాస్తవం, ఒక అధ్యయన సంస్థ 100 మంది పిల్లల్లో 23 మంది పిల్లలు మాత్రమే, 23% మంది పిల్లలు మాత్రమే కనెక్టివిటీగా ఉన్నారు, కాంపిటెంట్ గా ఉన్నారు. తర్వాత వాళ్ళు ఎలాంటి బెరుకుతనం లేకుండా ఉన్నారు, వాళ్ళు దేనికి భయపడుకుంటున్నారు. కానీ 77% మంది చాలా కన్ఫ్యూజన్లోను, భయంలోను, సరైనటువంటి వారికి శిక్షణ ఉన్నా కూడా భయాందోళన పడుతూ, పరీక్షలంటే భయం, రేపు పరీక్ష అంటే భయం, పరీక్ష రాస్తే పాస్ అవుతామో లేదన్న భయం, ఆ భయంతో చదివే సబ్జెక్టుల మీద పట్టు లేకపోవటం, ఇవన్నీ 77% పిల్లలకి కౌన్సిలింగ్ కావాలని ఒక అధ్యయన సంస్థ, సంపూర్ణమైన అధ్యయన సంస్థ ఒక రిపోర్ట్ ఒకటి బయటకు వచ్చింది. సో పిల్లలు అందరూ దయచేసి ఒక అర్థం చేసుకోండి, తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోండి. మనం ఒక పని చేయొచ్చు. ఏంటంటే పాఠ్యాంశాలు చదివినప్పుడు వాటి మీద పరీక్షా పత్రాలన్నీ కూడా ఈ వారం వచ్చి ఎన్ని పేపర్లు అన్నీ ఒకేసారి చదవటం, లేకపోతే ఇవన్నీ కాకుండా ఒక టెక్నిక్ పాటించండి, ఒక సరైన పద్ధతి పాటించండి. ఈ రోజు ఎగ్జామ్స్ ఈ రోజే చదివి, రేపు ఎగ్జామ్స్కి రేపు చదివి, ఇలా కాకుండా కొంతమంది సంవత్సరం అంతా చదువుతారు కానీ పరీక్ష హాల్లోకి వెళ్ళేసరికి డల్ అవుతున్నారు. కొంతమంది ఏమీ చదవనట్టు కనిపిస్తారు, పరీక్షల్లో సూపర్గా గెలుస్తారు. అంటే ఇక్కడ ఒక విషయం అండి, అందరిది ఒకటే ఆశ. పరీక్షల్లో ఫెయిల్ అయ్యేవాడు చదువు రాదని, తెలివి తక్కువవాడని, పరీక్షల్లో పాస్ అయితే వాడు చాలా గొప్పవాడని భావించడం తల్లిదండ్రులు, సమాజం, పిల్లలతో కూడా తప్పే. అలా భావించకూడదు. అందరూ తెలియని వాళ్ళే. కాకపోతే ట్రిక్ ఏదైతే చదవాలి, ఎలా చదవాలి, ఎలా చదివితే పాస్ అవ్వాలి, ఎక్కడ ఎంత అనుకూలంగా ఉండాలి, మనసుని ఎంత ప్రశాంతంగా ఉంచుకోవాలి, దానికి కావలసిన సాధనాలు ఏంటి, ట్రిప్స్ ఏంటి తెలుసుకోవడానికి మన చేతుల్లో సెల్ ఫోన్ ఉంది, అనేక మంది బుక్స్ ఉన్నాయి. ఇవన్నీ చదవాలి, అవగాహన చేసుకోవాలి. జీవితమే ఒక పరీక్ష అండి. ఇంటర్మీడియట్ రాస్తే మీ జీవితం అయిపోదు, డిగ్రీ రాస్తే మీ జీవితం అయిపోదు, మీరు ఐఏఎస్ అయిపోయి మీ జీవితం అయిపోదు. జీవితమే ఒక పరీక్ష. ఈ పరీక్షలన్నింటినీ నెగ్గడానికి మనకు 10వ తరగతి నుంచే మొదలవుతుంది అసలు సమస్య. ఈ పరీక్షలు రాసేటప్పుడు పేరెంట్స్ పిల్లల మీద ఎటువంటి ఒత్తిడి తేకూడదు. పిల్లల మీద తల్లిదండ్రులు ఎటువంటి ఒత్తిడి తేకూడదు. వాళ్ళకి స్వతంత్రతనివ్వాలి. తర్వాత నువ్వు అది చదువు, నువ్వు ఈ డిగ్రీ చదువు, నువ్వు అది చెయ్యు, నువ్వు ఇంజనీరింగ్ చెయ్యు, డాక్టర్ చెయ్యు అనే మాటలు నేను చాలా మంది పిల్లల దగ్గర ఉన్నానండి. మా నాన్నగారు డాక్టర్ చదవమన్నారండి, మా నాన్నగారు ఇంజనీర్ అవ్వమన్నారండి, మా నాన్నగారు అమెరికా వెళ్ళమన్నారండి. ఇట్లాంటి మాటలు ఈ మధ్య నేను కొంతమంది స్టూడెంట్స్ కలిసినప్పుడు వాళ్ళు వ్యక్తం చేసిన అభిప్రాయం. చదువుకున్న పిల్లల్ని వాళ్ళ ఇష్టానికి వదిలేయండి, కానీ మీ యొక్క డైరెక్షన్లో మీరు జాగ్రత్తగా పరిశీలించండి. జాగ్రత్తగా చదువుతున్నారా లేదా, ఎలా చదువుకుంటున్నారా అని పరిశీలించి అడిగి తెలుసుకొని వాళ్ళ మనసుని బలోపేతం చేయాలి. కానీ నువ్వు ఫలానాదే చదువు అని వాళ్ళ మీద ప్రెషర్ చేయడం కానీ, నువ్వు కంపల్సరీ యూఎస్ వెళ్ళాలి లేకపోతే మన కుటుంబం పరుగు పోతుంది అని చెప్పడం కానీ, రకరకాల కోర్సులు పేరు చెప్పి పిల్లల్ని ఇబ్బంది పెట్టడం కానీ. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఉంటారు, వాళ్ళు తల్లిదండ్రులకు సమాధానం చెప్పలేరు. ఆ చెప్పకుండా ఇటు పరీక్షలు రాయలేక, తల్లిదండ్రులు ఒప్పించలేక ఎంతో మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న రోజులు, సంఘటనలు ఉన్నాయి మన ముందు. ఇవంతా ఎందుకు జరుగుతున్నాయి మనం ఆలోచించాలి కదా. బంగారు భవిష్యత్తు అండి, బంగారు బాతు లాంటి భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు. రేపటి తరాలు చక్కగా చదువుకొని ఉత్తీర్ణులై పాస్ అయ్యి, జీవితంలో పాస్ అయ్యి, నిజ జీవితంలో కూడా పాస్ అవ్వాలి కదా వాళ్ళ నిజ జీవితంలో. కాబట్టి పేరెంట్స్ నుంచి కానీ, స్కూల్స్ నుంచి కానీ, విద్యా సంస్థల నుంచి కానీ, సొసైటీ నుంచి కానీ పిల్లల మీద మానసికమైన ఒత్తిడి తేకుండా వాళ్ళు బాగా చదువుకోగలిగే శక్తిని ఇటు సమాజం, అటు తల్లిదండ్రులు, అటు విద్యాలయాలు ఇవ్వాలి. అంతేకాకుండా అటు లెక్చరర్స్, ఇటు టీచర్స్, అటు ప్రొఫెసర్స్, ఇటు తల్లిదండ్రులు వాళ్ళు బలోపేతం చేయాలి. చదువుకున్న వాళ్ళే గొప్పవారా, చదువుకోలేని గొప్పవారు కదా, ఈ సబ్జెక్ట్ కాదు మనకి ఇక్కడ కావాల్సింది. చదువుకున్న వాళ్ళు మంచి పరిణామాలు తీసుకెళ్తారు. అటు రాజకీయ రంగంలోను, ఇటు వ్యవసాయ రంగంలోను, ఇటు సాంకేతిక రంగంలోను, ఇటు దేశ సౌభాగ్యంలోను, అన్నిటిలోనూ చదువుకున్న వాళ్ళు ముందుంటే అనేక మంచి పనులు. కాబట్టి యువతరు దయచేసి పిల్లలు, పేరెంట్స్ అందరూ అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, రేపు ఫిబ్రవరి నుంచి మార్చి నుంచి అన్ని పరీక్షలు మొదలవుతున్నాయి. ఆ పరీక్షల తాలూకా 23% మంది కాన్ఫిడెంట్ ఉన్నారు,
77% కన్ఫ్యూజన్ లో ఉన్నారనే రిపోర్ట్ చదివిన తర్వాత నాకు ఈ వీడియో చేయాలనిపించింది. ఇవన్నీ మీకు తెలియని విషయాలు అయితే కాదు, అని పట్టుకోవాలి. ఎక్కడ పట్టుకోవాలి, ఎక్కడ వదలాలి, ఎలా చదవాలి, అన్నిటికంటే కాస్త ప్రశాంతత ఏర్పడాలంటే ఒక గంట సేపు మౌనంగా మీరు ఇది చేసుకోండి, ప్రాణాయామం చేసుకోండి. మీకు శక్తి వస్తుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది, మీ యొక్క మైండ్ కుదుట పడుతుంది. కాబట్టి కంగారుగా పరీక్షలకు వెళ్ళేటప్పుడు కూడా కంగారుగా వెళ్ళటం, పరీక్షలకు వెళ్ళినప్పుడు కూడా కంగారు పడిపోవటం, క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత కంగారు పడిపోవటం, ఇవన్నీ కూడా తప్పు పద్ధతులు. చాలా మంది పిల్లలు చేస్తున్నారు, బయటకు వచ్చి బాధపడుతున్నారు. ఎందుకు చెప్పండి అబద్ధం? మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎస్ ఐఎమ్ విన్. విన్నీలు అందరూ గొప్ప వాళ్ళని అప్పుడు చెప్పట్లేదండి. విన్ని కాని వాళ్ళందరూ చెడ్డవాళ్ళు మాత్రం కారండి. తప్పు. అందరిది ఒకటే పుస్తకం, కావలసిందలో ఒకటే శ్రద్ధ, భక్తి, ఆచరణ, కోరిక కూడా ఉండాలి మనిషికి. నేను ఇది అవ్వాలి, బుద్ధిబలం కూడా ఉండాలి. కాబట్టి దయచేసి పిల్లలారా, పేరెంట్స్, విద్యాలయాల్లోని తర్వాత ప్రొఫెసర్స్, టీచర్స్ అందరూ నా విజ్ఞప్తిని మన్నించండి. అందరూ బంగారు భవిష్యత్తు కావాలని, పిల్లలందరూ రేపు రాబోయే ఎగ్జామ్స్ లో సూపర్ గా మంచి ఆనందంగా రాసుకోవాలని, వాళ్ళు వెలుగుంది మన దేశానికి భావి పౌరులు వారే కదా. కాబట్టి అందులో నుంచి మంచి రాజకీయ నాయకులు పుడతారు, మంచి ఐఏఎస్లు పుడతారు, మంచి ఐపీఎస్లు పుడతారు, మంచి విద్యా మండళ్ళు వస్తాయి, మంచి వ్యాపారవేత్తలు వస్తారు, మంచి సాంకేతిక నిపుణులు వస్తారు. మీరే కదా రాబోయే కాలానికి మార్గదర్శకులు. కాబట్టి డియర్ స్టూడెంట్స్, డియర్ పేరెంట్స్, డియర్ విద్యాలయ ప్రిన్సిపాల్, టీచర్స్ అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, జాగ్రత్తగా మనం మన సమాజాన్ని, మన పిల్లల్ని కాపాడుకుందాం. ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా చూసుకుందాం. అన్ని రకాలుగా వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. ఇది నేను చెప్పే సలహా. థ్యాంక్ యూ.